Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. నా పేరు క్రిష్. లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్కు స్వాగతం. మా ఫిలాసఫీ చాలా సింపుల్ అండి. హాయిగా జీవించడం అంటే విలాసవంతంగా కాదు, ప్రశాంతంగా జీవించడం. మన డబ్బు మనకోసం పనిచేయాలి, మనకి టెన్షన్ ఇచ్చేదిగా ఉండకూడదు. అవునా? మరి ఈరోజు మన ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం ఒక స్ట్రాంగ్, టెన్షన్ లేని ఫౌండేషన్ను ఎలా నిర్మించుకోవాలో తెలుసుకుందాం. అయితే మనం ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పర్సనల్ జర్నీ. సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకునే ముందు తప్పకుండా ఒక సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించడం మర్చిపోవద్దు. సరే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. చాలా మందికి ఇన్వెస్టింగ్ అంటే ఒక పెద్ద అపోహ ఉంటుంది. ఫస్ట్ మనం ఆ అపోహ ఏంటో ఊడద్దాం. ఈ మాట మనం ఎక్కడో ఒకచోట వినే ఉంటాం కదా. మన ఫ్రెండ్ ఎవరో ఒకరొచ్చి భుజం తట్టి, ఒరేయ్, ఒక సూపర్ స్టాక్ ఉందిరా, ఎవ్వరికీ తెలీదు, సీక్రెట్, ఇది 10 100 వెంటనే డబ్బు పెట్టే అని చెప్తారు. వినడానికి ఎంత బావుంటుంది కదా ఈ ఐడియా. నిజమైన డబ్బు సంపాదించాలంటే ఇలా ఎవ్వరికీ తెలియని చిన్న చిన్న కంపెనీల్ని కనిపెట్టి పెద్ద రిస్క్ తీసుకోవాలనేది ఒక పెద్ద అపోహ. ఈ థింకింగ్ చాలామందిని స్టాక్ మార్కెట్ను ఒక లాటరీ టికెట్ కౌంటర్లా చూసేలా చేస్తుంది. దురదృష్టమేంటంటే సంపద సృష్టించడం పక్కన పెడితే కష్టపడి సంపాదించిన డబ్బును కూడా పోగొట్టుకుంటారు. కానీ నేను మీకొక ప్రామిస్ చేస్తున్నాను. ఈ సెషన్ చివరికి మన ఫ్యామిలీ వెల్త్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎలా వేయాలో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇండియాలోని అతి పెద్ద పవర్ఫుల్ కంపెనీలలో మనం కూడా ఒక ఓనర్ ఎలా అవ్వగలమో తెలుసుకుంటాం. రాత్రిళ్ళు మనం ప్రశాంతంగా నిద్రపోతుంటే మన డబ్బు మనకోసం సురక్షితంగా ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం. ఇంత పెద్ద టాపిక్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనందరికీ ఇష్టమైన క్రికెట్తో ఒక చిన్న ఎనాలజీ చూద్దాం. ఈ ఒక్క పోలికతో లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటో చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అంటే టాలెంట్ ఉన్న అండర్-19 ప్లేయర్స్పై బెట్ కట్టడం లాంటిది. వాళ్ళు నెక్స్ట్ సచిన్ అవ్వొచ్చు, లేదా ఎవరికి తెలియకుండా పోవచ్చు. రిస్క్ చాలా ఎక్కువ, కానీ రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. మరి లార్జ్ క్యాప్ ఫండ్స్, అవి మన అఫీషియల్ ఇండియన్ నేషనల్ క్రికెట్ టీం లాంటివి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్డ్ సూపర్ స్టార్స్. వాళ్ళ టాలెంట్ ఏంటో ప్రపంచానికి ఆల్రెడీ చూపించేశారు. వాళ్ళు 1-2 మ్యాచ్లో ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఒక పెద్ద టోర్నమెంట్లో నిలకడగా ఆడతారనే గట్టి నమ్మకం మనకుంటుంది. లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా అంతే. ఇండియన్ కార్పొరేట్ వరల్డ్లో ఉన్న ఇలాంటి ప్రూవ్ సూపర్ స్టార్ కంపెనీల సమాహారమే లార్జ్ క్యాప్ ఫండ్స్. మంచిది, కానీ ఈ సూపర్ స్టార్ కంపెనీలు ఏవి అని ఎవ్వరూ డిసైడ్ చేస్తారు? ఇక్కడే మన స్టాక్ మార్కెట్ అంపైర్ సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా పిక్చర్లోకి వస్తుంది. సెబీ లార్జ్ క్యాప్ ఫండ్ అంటే ఏంటి అనేదానికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సెబీ రూల్స్ చాలా సింపుల్. మన స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన వేల కంపెనీలున్నప్పటికీ కేవలం టాప్ 100 అతిపెద్ద కంపెనీలను మాత్రమే లార్జ్ క్యాప్ కంపెనీలు అంటారు. అంతే. ఇదొక ఎలైట్ క్లబ్ లాంటిది. ఈ క్లబ్లో ఎంట్రీ సైజ్ బట్టే ఉంటుంది. మీకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? ఈ 100 కంపెనీలు మన దేశం మొత్తం స్టాక్ మార్కెట్ వాల్యూలో దాదాపు 70-75% వాటాను కలిగి ఉన్నాయి. అంటే మన దేశ ఎకానమీకి హార్ట్బీట్ లాంటివి ఈ కంపెనీలు. మరి ఈ సైజ్ని ఎలా కొలుస్తారు? మార్కెట్ క్యాపిటలైజేషన్ అనే పదాన్ని వాడి. ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించినా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒక కంపెనీకి మార్కెట్లో ఉన్న టోటల్ షేర్స్ని ఆ రోజు ఉన్న ఒక్కో షేర్ ప్రైస్తో మల్టిప్లై చేస్తే వచ్చేదే మార్కెట్ క్యాప్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దలాల్ స్ట్రీట్లో ఆ కంపెనీకున్న టోటల్ ప్రైస్ ట్యాగ్ అన్నమాట. ఈ వాల్యూ బట్టే సెబీ ప్రతి 6 నెలలకి ఒకసారి ఈ ర్యాంకింగ్ లిస్ట్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే సెబీ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ వస్తుంది. ఏదైనా మ్యూచువల్ ఫండ్, నేనొక లార్జ్ క్యాప్ ఫండ్ అని చెప్పుకోవాలంటే అది ఇన్వెస్టర్ల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బులో కనీసం 80% తప్పనిసరిగా ఈ టాప్ 100 కంపెనీలలోనే ఇన్వెస్ట్ చేయాలి. ఇది నాన్ నెగోషియబుల్ రూల్. దీనివల్ల మనకొక గట్టి భరోసా వస్తుంది. అదేంటంటే మనం లార్జ్ క్యాప్ ఫండ్లో డబ్బు పెట్టినప్పుడు అందులో మెజారిటీ పోర్షన్ ఇండియాలోని అతిపెద్ద స్ట్రాంగెస్ట్ కంపెనీలలోనే ఉందని. మిగిలిన 20% వాళ్ళు మిడ్ లేదా స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఫౌండేషన్ మాత్రం ఈ 80%తోనే ఉండాలి. మరీ ఈ టాప్ 100 కంపెనీలంటే ఎవరో కాదు, మన చుట్టూ ఉన్నవే.
మనం డబ్బు దాచుకునే పెద్ద పెద్ద బ్యాంకులు, మనం వాడే మొబైల్ నెట్వర్క్లు, పొద్దున్న వాడే టూత్పేస్ట్ బ్రాండ్ నుంచి మన ఇళ్లలోని కార్ల వరకు దాదాపు ప్రతి పెద్ద పేరు, ప్రతి పెద్ద బ్రాండ్ ఈ లిస్ట్లో ఉంటుంది. మన ఐటీ జైంట్స్, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇవన్నీ ఉంటాయి. ఇవి వందల కోట్లతో నడిచే కంపెనీలు కాదండి, కొన్ని లక్షల కోట్ల మార్కెట్ వాల్యూ ఉన్న మహాసామ్రాజ్యాలు. ఓకే, ఇంత పెద్ద కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అసలు బెనిఫిట్ ఏంటి? దీన్ని ఎందుకు ఒక పోర్ట్ఫోలియోకి యాంకర్ అనంటారు? ఇప్పుడు ఇన్వెస్టింగ్లో చాలా కీలకమైన విషయం రిస్క్ వర్సెస్ రివార్డ్ గురించి మాట్లాడుకుందాం. ఈ పెద్ద కంపెనీలను మన వెల్త్కి షాక్ అబ్జార్బర్లు అని పిలవచ్చు. మనం గుంతల రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మంచి షాక్ అబ్జార్బర్లున్న కారు ప్రయాణాన్ని స్మూత్గా ఎలా మారుస్తాయో, అలాగే ఎకానమీలో పెద్ద పెద్ద తుఫాన్లొచ్చినప్పుడు, మార్కెట్లు క్రాష్ అయినప్పుడు ఈ కంపెనీలు మన ఇన్వెస్ట్మెంట్కి రక్షణగా నిలుస్తాయి. చూడండి, ఒక చిన్న కంపెనీ ఆర్థిక మాంద్యం వస్తే తట్టుకోలేక దివాలా తీయొచ్చు. కానీ ఈ లార్జ్ క్యాప్ కంపెనీల దగ్గర వేల కోట్ల క్యాష్ రిజర్వ్స్ ఉంటాయి. మార్కెట్లో ఒక డామినెంట్ పొజిషన్ ఉంటుంది. ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కొనే ఫైనాన్షియల్ పవర్ ఉంటుంది. అందుకే మార్కెట్ పడ్డప్పుడు అవి తక్కువగా పడతాయి, మళ్లీ కోలుకునేటప్పుడు చాలా వేగంగా కోలుకుంటాయి. ఈ చార్ట్ చూస్తే ఈ విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు స్మాల్ క్యాప్స్, ఇవి హై రిస్క్ హై రిటర్న్, ఒక్క ఏడాదిలో డబుల్ అవ్వచ్చు, కానీ అంతే స్పీడ్తో సగానికి పడిపోవచ్చు కూడా. మరోవైపు లార్జ్ క్యాప్స్, ఇవి లో రిస్క్ స్టేబుల్ రిటర్న్స్. ఇవి మన డబ్బుని ఒక్క ఏడాదిలో డబుల్ చేయకపోవచ్చు, కానీ భారీగా పడిపోయే ప్రమాదం చాలా చాలా తక్కువ. అవి నెమ్మదిగా స్థిరంగా కాంపౌండింగ్ పవర్తో లాంగ్ టర్మ్లో పెద్ద సంపదను సృష్టిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది 100 మీటర్ స్ప్రింట్ కాదు, ఇది ఒక మ్యారథాన్. ఇప్పుడు మనకొక డౌట్ రావచ్చు, సరే క్రిష్ అంతా బావుంది, కానీ కేవలం 100 కంపెనీల నుంచే సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక ఫండ్ మేనేజర్ చేసే పనేముంటుంది? ఆ లిస్ట్ అందరికీ తెలిసిందే కదా అని. ఇది చాలా మంచి ప్రశ్న, కానీ అసలు మ్యాటర్ అక్కడే ఉంది. ఫండ్ మేనేజర్ జాబ్ అంత సింపుల్ కాదు, చాలా స్ట్రాటజిక్గా ఉంటుంది. ఇక్కడ మనం యాక్టివ్ ఫండ్ వర్సెస్ ప్యాసివ్ ఫండ్ అనే తేడాని అర్థం చేసుకోవాలి. ప్యాసివ్ ఫండ్ అంటే ఒక నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్. అదొక ఆటోపైలట్ మోడ్ లాంటిది. ఆ 100 కంపెనీలను వాటి సైజ్ ప్రకారం గుడ్డిగా కొనేసి వదిలేస్తుంది, దానికి బ్రెయిన్ ఉండదు. కానీ ఒక యాక్టివ్ లార్జ్ క్యాప్ ఫండ్ మేనేజర్ మన ఇండియన్ టీమ్ కెప్టెన్ లాంటివాడు. టీంలో 100 మంది సూపర్ స్టార్స్ ఉన్నా కూడా ఆ రోజు పిచ్ కండిషన్స్ బట్టి, ప్రత్యర్థిని బట్టి, ఎవరిని ఓపెనింగ్ పంపాలి, ఏ బౌలర్తో ఫస్ట్ ఓవర్ వేయించాలి అని కెప్టెన్ స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకుంటాడు కదా. అందరూ స్టార్సే, కానీ ఆ రోజు మ్యాచ్ గెలవాలంటే ఎవరిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలో కెప్టెన్ నిర్ణయిస్తాడు. యాక్టివ్ ఫండ్ మేనేజర్ చేసే పని కూడా అదే. ఆ 100 కంపెనీలను నిరంతరం స్టడీ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఇయర్ వడ్డీ రేట్లు పెరిగి బ్యాంకింగ్ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తుందని ఆయన అనుకుంటే ఫండులో ఉన్న డబ్బులో ఎక్కువ వాటాను బ్యాంకింగ్ స్టాక్స్లో పెడతారు, ఇండెక్స్లో ఉన్నదానికన్నా ఎక్కువ. దీన్నే ఓవర్ వెయిట్ అవడం అంటారు. అదే సమయంలో ఐటీ సెక్టర్ కొంచెం స్లో అవుతుందని అనిపిస్తే అందులో ఇన్వెస్ట్మెంట్ని తగ్గిస్తారు. దీన్నే అండర్ వెయిట్ అంటారు. వాళ్ల గోల్ గుడ్డిగా ఇండెక్స్ని కాపీ కొట్టడం కాదు, వాళ్ల రీసెర్చ్ ఎక్స్పర్టీస్తో ఇండెక్స్ కన్నా బెటర్ రిటర్న్స్ ఇవ్వడం. లార్జ్ క్యాప్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడంలో ఒక హిడెన్ సూపర్ పవర్ ఉంది. చాలామంది దీన్ని పెద్దగా గమనించరు, కానీ లాంగ్ టర్మ్లో ఇదొక మ్యాజిక్లా పనిచేస్తుంది. అదే డివిడెండ్. ఇంతకీ ఈ డివిడెండ్ అంటేంటి? అది మన సంపదని ఎలా పెంచుతుంది? చూద్దాం. చూడండి, ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటాయి. అవి ప్రతి ఏటా కొత్త ఫ్యాక్టరీలు కట్టాల్సిన అవసరం ఉండదు. సో వాళ్లు సంపాదించిన లాభాల్లోంచి వాళ్ల ఖర్చులన్నీ పోగా మిగిలిన ప్రాఫిట్ని తమ ఓనర్స్కి అంటే షేర్ హోల్డర్లకి పంచుతాయి. మనం కూడా ఆ కంపెనీలో షేర్ హోల్డర్లమే కదా, సో ఆ లాభాల్లో మనక్కూడా వాటా వస్తుంది. ఈ ప్రాఫిట్ షేరింగ్నే డివిడెండ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది కంపెనీ మనకిచ్చే ఒక బోనస్ అన్నమాట. ఇక్కడే అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుందంటే మన తరపున వచ్చిన ఆ డివిడెండ్ డబ్బుని తీసుకుని దాంతో మనకే అదే ఫండ్లో మరిన్ని యూనిట్స్ కొంటుంది. అంటే ఆ డబ్బు మన చేతికి రాదు, బదులుగా ఫండ్లో మన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, పెరిగిన యూనిట్ల మీద మళ్లీ డివిడెండ్ వస్తుంది. ఆ డబ్బుతో ఇంకా ఎక్కువ యూనిట్స్ కొంటారు. ఇదొక చిన్న మంచుగడ్డ, కొండపైనుంచి దుర్లుతూ దుర్లుతూ కిందకొచ్చేసరికి ఒక పెద్ద మంచుబండలాగా ఎలా మారుతుందో అలాగే ఈ స్నోబాల్ ఎఫెక్ట్తో మన సంపద పెరుగుతూ పోతుంది. ఒక 10-15 గడిచాక చూస్తే ఈ చిన్న చిన్న డివిడెండ్ల రీఇన్వెస్ట్మెంట్ మన టోటల్ రిటర్న్స్లో చాలా పెద్ద పార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఇవి మన ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మనకు చాలా హెల్ప్ అవుతాయి.
ఈ టెక్నికల్ పదాలు విని భయపడాల్సిన అవసరం లేదు. వాటిని చాలా సింపుల్ లాంగ్వేజ్లో బ్రేక్డౌన్ చేసి చూద్దాం. ఇది అర్థమైతే ఇన్వెస్టింగ్ వరల్డ్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్, మార్కెట్ క్యాపిటలైజేషన్. సింపుల్గా, దలాల్ స్ట్రీట్లో ఒక కంపెనీకి ఉన్న మొత్తం ప్రైస్ ట్యాగ్. ఒక కంపెనీ ఎంత పెద్దదో చెప్పే మెజర్మెంట్ ఇది. నెక్స్ట్, బ్లూ చిప్ స్టాక్స్. ఇది లార్జ్ క్యాప్ స్టాక్స్కి ఉన్న ఇంకో పేరంతే. పోకర్ గేమ్లో బ్లూ కలర్ చిప్స్కి హయ్యెస్ట్ వాల్యూ ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఈ కంపెనీలు చాలా విలువైనవి, నమ్మకమైనవి అని చెప్పడానికి ఈ పదం వాడతారు. తర్వాత, వోలటాలిటీ అంటే అస్థిరత. ఒక ఇన్వెస్ట్మెంట్ ధర ఎంత ఎక్కువగా పైకి కిందకి ఊగిసలాడుతుందో చెప్పేదే వోలటాలిటీ. చిన్న పడవ సముద్రంలో ఎక్కువ ఊగుతుంది, పెద్ద షిప్ తక్కువగా ఊగుతుంది కదా. అలాగే ఎక్కువ వోలటాలిటీ అంటే ఎక్కువ రిస్క్. లార్జ్ క్యాప్స్ అనేవి పెద్ద షిప్స్ లాంటివి, వాటికి వోలటాలిటీ తక్కువగా ఉంటుంది. ఫైనల్గా, యాక్టివ్ మేనేజ్మెంట్ అంటే ఫండ్ మేనేజర్ ఊరికే ఇండెక్స్ని ఫాలో అవ్వకుండా తన రీసెర్చ్, నాలెడ్జ్ని ఉపయోగించి మార్కెట్ కన్నా బెటర్ రిటర్న్స్ ఇవ్వడానికి ప్రయత్నించడం. ఇది ఒక యాక్టివ్, బ్రెయిన్తో కూడుకున్న ప్రాసెస్. సరే, ఈరోజు మనం ఈ సెషన్ని ముగించే ముందు ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ అనే బిల్డింగ్ కడుతున్నప్పుడు దాని ఫౌండేషన్ని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్రూవ్డ్ సూపర్ స్టార్స్తో బలంగా కడుతున్నామా, లేదా రేపు ఎలా ఆడతారో కూడా తెలియని కొత్త ప్లేయర్స్పై ఆశలు పెట్టుకొని అదృష్టం మీద వదిలేస్తున్నామా? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి. నమస్కారం.